హాయ్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అదే తెలుగులో చెప్పాలంటే దూర విద్యా విధానం. మనకి చాలామందిలో ఒక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఒక రకమైనటువంటి నెగెటివ్ ఫీలింగ్ లేక ఇన్ఫీరియారిటీ అనేది ఉంటుంది. మనలో చాలామందికి ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కంప్లీట్‌గా తెలియకపోవచ్చు. అయితే ఈ వీడియో ఒక ఇన్నోవేటివ్‌గా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్‌ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. దీంట్లో ఏ టు జెడ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఏ టు జెడ్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. బేసికల్లీ మనం తెలుగులో డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌ని దూర విద్యా విధానం అంటాం. దీన్నే కరస్పాండెన్స్ ఎడ్యుకేషన్ అని కూడా అంటాం. ఈ దూర విద్యలో చదవటం వలన రెగ్యులర్ చదువుకి, దూర విద్యలో చదివిన చదువుకి రెండిటికి ఒకటేనా? విలువ ఒకే విధమైనటువంటి విలువ ఉంటుందా? డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో చదివితే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులేనా? అంతేకాకుండా మంచి ఏ కోర్సులు దూర విద్యా విధానంలో అందుబాటులో ఉన్నాయి? దూర విద్యా విధానంలో డిమాండ్ ఉన్నటువంటి కోర్సులేంటి? దూర విద్యా విధానంలో చదవడం వలన మనకి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? ఈ విధంగా ఏ టు జెడ్ ప్రతి చిన్న అంశాన్ని కూడా టచ్ చేస్తూ ఇన్ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. ఎవరైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో ఫర్దర్ స్టడీ చేయాలనుకుంటున్నారో, లేకపోతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పట్ల ఇన్ఫీరియారిటీ తెలియక, ఇన్ఫర్మేషన్ తెలియక దాని గురించి చదవలేకపోయారో, ఈ వీడియో మీ అందరికీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌ని ప్రజెంట్ చేస్తుంది. అయితే వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి సమాచారాన్ని మీకు చేరుతుంది. ఇక వీడియో చూసిన తర్వాత కూడా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి డౌట్‌కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అయితే వీడియో చివర్లో చాలా ముఖ్యమైనటువంటి కాంపోనెంట్‌ని కవర్ చేయడం జరిగింది. అది అస్సలు మిస్ కావద్దు. ఇక మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక ఇలాంటి ఈరోజు వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్నోవేటివ్ వీడియో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మొదలు పెడదాం. అయితే బేసికల్లీగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటి? డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఒక సింగిల్ వర్డ్‌లో చెప్పాలంటే దూర విద్యా విధానం మనం స్కూల్స్ లేక కాలేజెస్‌కి వెళ్ళకుండా మన స్వతహాగా మన ఇంట్లోనే ఉండి చదువుకుంటూ కేవలం ఎగ్జామ్స్ రాయటానికి వెళ్ళేటటువంటి విధానాన్నే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటాం. దీన్నే కరస్పాండెన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటాం. ఇది మొదటగా లండన్‌లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఇండియాలోకొచ్చింది. ప్రస్తుతం ఇండియాలో చాలా పాపులర్ మరియు చాలా లక్షల మంది ఈ దూర విద్యా విధానంలో చదువుకుంటున్నారు. అయితే దూర విద్యా విధానం లేక డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో ఎందుకు చదవాలి? చదవటం వలన మనకి బేసికల్లీగా ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే ఒకటి ఫస్ట్ పాయింట్ మనం ఏ కోర్సులో జాయిన్ అవ్వాలన్నా, ఏ కోర్సులో అడ్మిషన్ తీసుకోవాలన్నా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో మనకి మంచి మార్కులు రావాలి. తద్వారానే మనకి సీట్ వస్తుంది. కానీ మనం ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో చదివినప్పుడు ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉండవు. అడ్మిషన్స్ కోసం ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జాము ఉండవు. సో, మనం ఫీజు కట్టినట్లయితే మనకి ఆ రీజనబుల్ ఏదైతే ఫీజు చెప్తారో ఆ ఫీజు గనక మనం పే చేసినట్లయితే మనకి ఖచ్చితంగా అడ్మిషన్ అనేది దొరుకుతుంది. దీనికి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉండదు. కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటే భయపడేటటువంటి వాళ్ళకి, లేక ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వల్ల టెన్షన్ పడేటటువంటి విద్యార్థులకి ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక మంచి అవకాశం. అంతేకాకుండా రెండో పాయింట్ ఏంటంటే సో, చాలామంది ఈ పాయింట్ వల్లనే చదువుతా ఉంటారు. అదేంటంటే చదువుకుంటూ సంపాదించుకోవచ్చు, సంపాదించుకుంటూ చదువుకోవచ్చు. ఎకనామికల్ కారణాల వలన, ఆర్థిక కారణాల వలన చాలామంది లేక ఎవరైనా చదువు మధ్యలో మానేయడం వల్ల గానీ, ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇంటర్ చదివారు. తర్వాత డిగ్రీ చదవాలంటే ఆర్థిక కారణాల వల్ల కుదరక ఏ ఉద్యోగము, ఏ వ్యాపారము చేసుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ కూడా డిగ్రీని చదివేటటువంటి ఒక మార్గం ఉంది. అదే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్.
అదే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆ తర్వాత ఇళ్లలో ఉండేటటువంటి స్త్రీలు తమ ఇంటి వ్యవహారాలను చూసుకుంటూ ఇళ్లలో ఉండి కూడా ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో చదువుకునే అవకాశం ఉంటుంది. ఇక అంతేకాకుండా ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం రెగ్యులర్గా మార్నింగ్ క్లాస్కి వెళ్ళి ఈవినింగ్ క్లాస్ నుంచి రావాల్సిన అవసరం లేనే లేదు. కొన్ని సందర్భాల్లో వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ ఒకరోజు మనం ఆ స్టడీ సెంటర్కి వెళ్ళవలసి ఉంటుంది. అది కూడా ఆప్షనల్. మన ఇష్టం ఉంటేనే వెళ్ళవచ్చు, లేకపోతే మన ఇష్టం. అది కంపల్సరీ అయితే కానే కాదు. ఆ తర్వాత ఇక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఫర్దర్ ప్రమోషన్స్ కోసం లేకపోతే ఇంక్రిమెంట్ల కోసం హయ్యర్ స్టడీస్ ఉంటే, హయ్యర్ డిగ్రీస్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ప్రమోషన్స్ లేక ఇంక్రిమెంట్స్ రావడం జరుగుతుంది. దానికోసం ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఈ విధమైనటువంటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చదువుతూ ఉంటారు. ఈ ఈ విధంగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో చదవడం వలన ఈ ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం టెక్నాలజీ చాలా ఎక్కువగా పెరగటం, టెక్నాలజీని ప్రతి వాళ్ళు వాడటం వలన ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి వాళ్ళకి చేరుతుంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో చదువుకోవటం అనేది ప్రస్తుతం చాలా ఈజీ అయిపోయినటువంటి ఒక చక్కటి మార్గంగా తయారైంది. అయితే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎక్కువ మంది ఎందుకు జాయిన్ అవుతున్నారు, ఎందుకు ఎక్కువ మంది చదువుతున్నారంటే, ఒక్క పాయింట్లు చెప్పాలంటే చదువుకుంటూ సంపాదించుకోవటం అది ఒకటి. రెండోది ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమీ ఉండవు, అడ్మిషన్స్ వచ్చేస్తుంది. మూడో పాయింట్ ఏంటంటే రెగ్యులర్గా క్లాసులు ఉండవు, మన అనువైనటువంటి మన ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇలాంటి ప్రయోజనాలు ఉండటం వలన ఎక్కువ మంది ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వైపు మరలుతున్నారు, లేక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో చదువుతున్నారు. ఓకే, ఇప్పటి వరకు మనం ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి ప్రయోజనాలు, లేకపోతే ఎందుకు చదవాలి, దానివల్ల లాభం ఏంటి చూసాం. ఇప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో చదవటం వలన కలిగేటటువంటి నష్టాలు ఏంటి, ఎందుకు చదవకూడదు, దీంట్లో ఎందుకు ఎక్కువ మంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదవరు, ఎందుకు, దీనికి రీజన్ ఏంటి? యాక్చువల్లీగా రెగ్యులర్ సిస్టంతో సమానమైనటువంటి స్ట్రెంగ్త్ దేశంలో చదవట్లా. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 మంది ఇంటర్మీడియట్ చదువుతుంటే 1,00,000 మంది కరస్పాండెన్స్ లేక డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదవట్లా. ఎందుకని అందరూ లేక ఎక్కువ మంది రెగ్యులర్ విధానంలో చదవడానికి ఇష్టపడతారు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ ఉండదు. క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండదు. రెండోది, మన సొంత ఇంట్రెస్ట్తో చదువుకోవాల్సి ఉంటుంది. మన సొంతంగా మనం ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసుకొని చదువుకోవాల్సి ఉంటుంది తప్ప ఇక్కడ కాంపిటీషన్ అనేది మనకి కనపడదు. రెండవది, అతి ముఖ్యమైనటువంటి పాయింట్లు ఏంటంటే, చాలామంది చెప్తూ ఉంటారు గురువు లేని విద్య. అంటే టీచర్తో ఇక్కడ మనకి ప్రత్యక్షమైనటువంటి సంబంధం ఉండదు, క్లాస్ రూమ్ ఉండదు. కాబట్టి క్లాస్ రూమ్లో అయితే క్లాస్లో టీచర్ చెప్తూ ఉంటారు, అప్పుడు మనకి డౌట్స్ వస్తే స్పాట్లో మనం ఇన్స్టెంట్స్గా మన డౌట్ని క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. దాంతో మనకి నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. కానీ ఇలాంటి అవకాశం అనేది ఈ కరస్పాండెన్స్ ఎడ్యుకేషన్ లేక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండదు. కానీ ఆన్లైన్ విధానంలో లేక వీడియోస్ రూపంలో అయితే మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తారు, కానీ అది విర్చువల్ విధానం అవుతుంది. కానీ డైరెక్ట్గా టీచర్తో స్టూడెంట్కి కనెక్షన్ అనేది, సంభాషణ అనేది జరగదు. కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్టే మూలమైనటువంటి విషయం. స్టూడెంట్కి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత చదువుకుంటాడు. స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ లేకపోతే ఇక్కడ కాంపిటీషన్ ఏమీ కనబడదు. కాబట్టి చదువు అనేది పక్కదారిపోతుంది, చదవలేకపోతాడు. ఇక ఆ తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ పక్క స్టూడెంట్స్ గురించి మనకు తెలియదు, మన క్లాస్మేట్స్ గురించి మనకు తెలియదు. కాబట్టి మనకి వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది ఉండదు. ఆ తర్వాత ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంకో పాయింట్ ఏంటంటే, మన కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అంతేకాకుండా సోషల్ గేదరింగ్ అనేది ఉండదు. అంటే సమాజంలో మనం చదువుతున్నటువంటి సో కోర్సు గురించి కాంపిటీషన్ ఎలాగుంది, ఉద్యోగ అవకాశాలు ఎలాగున్నాయి, తదితర విషయాలు మనకి అంతగా తెలియవు. ఎందుకంటే ఈ కోర్సుతో మనం కాలేజీకి వెళ్తున్నాం అనుకోండి, మనతో పాటు వాళ్ళు ఉంటారు, మన ఫ్రెండ్స్ ఉంటారు, ఆ ఎన్విరాన్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఉన్నటువంటి ఇక్కడ డిసడ్వాంటేజెస్ లేక
ఈ కారణాల వల్ల ఎక్కువ మంది చదవరు. ఇక ఓకే, ఈ కారణాల వల్ల ఎక్కువ మంది చదవరు. దేశంలో మనకి యావత్ దేశం అంటే భారతదేశం మొత్తంలో ఏ కోర్సులు ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో అందుబాటులో ఉన్నాయి? ఎలాంటి ఏ కోర్సులు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో అందుబాటులో ఉన్నాయి? సో దానికి ఆన్సర్ చెప్పాలంటే మనం రెగ్యులర్గా ఏ కోర్సులైతే అందుబాటులోకి ఉన్నాయో రెగ్యులర్గా కోర్సులైతే అందుబాటులోకి ఉన్నాయో అన్ని కోర్సులు కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కూడా అందుబాటులోకి ఉన్నాయి. సో ట్రెడిషనల్ కోర్సెస్ అయినటువంటి బీఏ, బీకామ్, బీఎస్సీ, అలాగే ఇంజనీరింగ్, అలాగే డిప్లొమోస్, ఈ అన్నీ కూడా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్క మెడిసిన్ తప్ప అంటే ఎంబీబీఎస్, బీడీఎస్ తప్ప మిగిలినటువంటి అన్ని కోర్సులు కూడా ఈ డిస్టెన్స్ విధానంలో అందుబాటులోకి ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సాంప్రదాయ కోర్సులైనటువంటి బీఏ, బీకామ్, బీఎస్సీ, అలాగే బీబీఏ, బీఎస్సీ లైబ్రరీ సైన్స్, ఆ తర్వాత పీజీ స్థాయిలో చూసినట్లయితే ఎంబీఏ, ఎంఎస్సి, ఎంసీఏ, అంతేకాకుండా టెక్నాలజీ కోర్సెస్ చూసినట్లయితే బీటెక్ మెకానికల్, బీటెక్ సివిల్, అలాగే మెకానికల్ సివిల్తో పాటు అనేక ఇతర బ్రాంచెస్ బీటెక్లో ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో దొరుకుతున్నాయి, చదువుకోవచ్చు. అంతేకాకుండా సో నెంబర్ ఆఫ్ చాలా రకాలైనటువంటి డిప్లొమా కోర్సెస్, అది టెక్నాలజీతో కూడినటువంటి డిప్లొమా కోర్సెస్ కావచ్చు, ట్రెడిషనల్ డిప్లొమా కోర్సెస్ కావచ్చు, మేనేజ్మెంట్ రిలేటెడ్ డిప్లొమా కోర్సులు కావచ్చు, అనేక డిప్లొమా కోర్సులు అందుబాటులోకి ఉన్నాయి. ఇక ఈ అన్ని కోర్సులు ఇలాగుంటే సో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కరస్పాండెన్స్ ఎడ్యుకేషన్ లేక డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి కోర్సులేంటి అంటే ఎక్కువ మంది చదువుతున్నటువంటి కరస్పాండెన్స్ సిస్టంలో లేక డిస్టెన్స్ విధానంలో ఎక్కువ మంది చదువుతున్నటువంటి కోర్సులు ఏంటంటే ఫస్ట్ వన్ చూసినట్లయితే డిప్లొమా ఇన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ లేక తెలంగాణకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాదు, ఇది అక్రాస్ ఇండియాలో ఎక్కువ మంది చదువుతున్నటువంటి కోర్సులు. ఈ కోర్సులు డిస్టెన్స్ సిస్టంలో చదువుతున్నారు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి డిప్లొమా ఇన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఆ తర్వాత బిఏ ఇంగ్లీష్, ఆ తర్వాత బిఏ ఎకనామిక్స్, తర్వాత బిఏ సోషల్ వర్క్, ఎంఏ సోషల్ వర్క్, నెక్స్ట్ వచ్చేసి ఎంకామ్, ఎంబీఏ, బీబీఏ. ఈ కోర్సులు ఎక్కువ మంది చదువుతున్నారు. అలాగని మిగిలినటువంటి కోర్సులు చదవట్లేదు అని కాదు, ఈ కోర్సులు కొంచెం ఎక్కువ మంది ఈ దీంట్లో అడ్మిషన్ తీసుకొని చదువుతున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన దేశంలో టాప్ 5 ఇన్స్టిట్యూట్స్ ఏంటి అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ని అందిస్తున్నటువంటి టాప్ 5 ఇన్స్టిట్యూట్స్ ఏంటి? దేశంలో దాదాపుగా వేల సంఖ్యలో ఉన్నాయి. 1050 ఇన్స్టిట్యూట్స్ ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో డిగ్రీలు, పీజీలు, డిప్లొమాలు, సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అందిస్తున్నాయి. కానీ అన్నిట్లో ద బెస్ట్ 5 ఇన్స్టిట్యూట్స్ విచ్ ఆర్ ప్రొవైడింగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్రాస్ ఇండియా, నాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఇన్ తెలంగాణ. ఈ టాప్ 5లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇగ్నో, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఇది ఢిల్లీలో ఉంది. ఇది మన దేశంలోనే కాకుండా సౌత్ ఏషియన్ కంట్రీస్, దానికి ఒక చిన్న పేరు ఉంది, సార్క్ అంటాం, సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కంట్రీస్ అంటాం. దీంట్లో సౌత్ ఏషియాలో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి దాన్ని సార్క్ అంటాం. ఏదైతే ఈ ఇగ్నో ఆఫర్ చేసేటటువంటి కోర్సులకి ఇండియా మొత్తం రికగ్నైజేషన్ ఉంది. దాంతోపాటుగా ఈ సౌత్ ఏషియాలో ఉన్నటువంటి అన్ని కంట్రీస్లో కూడా ఈ ఇగ్నో ద్వారా చదివితే ఈ సర్టిఫికేట్ని ఆ దేశంలో కూడా రికగ్నైజ్ చేస్తున్నాయి. ఆ దేశంలో కూడా మనం ఉద్యోగాలు చేసుకోవచ్చు, ఫర్దర్ స్టడీస్ కూడా చేసుకోవచ్చు. ఈ ఇగ్నో అనేది మన దేశంలోనే కాకుండా ఈ సౌత్ ఏషియాలో కొంత అంత పాపులర్ ఇన్స్టిట్యూట్. ఇగ్నో అనేది కేవలం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలోనే ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తుంది, రెగ్యులర్ విధానంలో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయటం లేదు. ఇకపోతే ఇది ఏదైతే ఇగ్నో ఉంది కదా, ఈ ఇగ్నో దాదాపుగా 800 కోర్సుల్ని అందిస్తుంది. అది సర్టిఫికేట్ కోర్సులు, 6 మంత్స్ సర్టిఫికేట్ కోర్సులు, డిప్లొమా కోర్సెస్, డిగ్రీ కోర్సెస్, పీజీ,
పీహెచ్‌డి, ఈవెన్ పీహెచ్‌డి కూడా ఈ ఇగ్నో అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇగ్నోకి రెండో పాయింట్ ఏంటంటే, ఇగ్నో ఏ కోర్సులైతే అందిస్తుందో ఆ అన్ని కోర్సులకి యూజీసీ, యూనివర్సిటీస్ ఆఫ్ గ్రాంట్స్ కమిషన్ అంటాం. దాని గురించి 5 మినిట్స్ తర్వాత మాట్లాడుకుందాం. యూజీసీతో పాటు ఏఐసిటిఈ యొక్క రికగ్నైజేషన్ అనేది ఉంది. సో రెండో పాయింట్ అంటే, ఈ ఇగ్నో యొక్క స్టడీ సెంటర్స్ దేశ మూలల అంటే ప్రతి చోట కూడా, ప్రతి ఒక పట్టణంలో కూడా, ప్రతి సిటీలో కూడా ఈ రీజనల్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. ఇకపోతే ఈ ఇగ్నో అనేది కోర్సుల్ని 2 లాంగ్వేజెస్లోనే ఆఫర్ చేస్తుంది. ఒకటి ఇంగ్లీష్, రెండోది హిందీ. ఇక ఈ ఇగ్నోకి అంత ప్రాముఖ్యత, అంత పాపులారిటీ ఉండటానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, సో అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసేటటువంటి మెటీరియల్ చాలా స్టాండర్డ్ మెటీరియల్గా ఉంటుంది. చాలా స్టాండర్డ్ మెటీరియల్ని వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఇగ్నో అనేది టాప్ యూనివర్సిటీ. రెండోది నెక్స్ట్ వచ్చేసి సింబసిస్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్ న్యూఢిల్లీ. ఇది కూడా సో ఇది ఇగ్నోతో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఫీజులు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఒక 25% ఫీజులు ఇక్కడ ఎక్కువగానే ఉంటాయి. సో ఇక్కడ టెక్నాలజీని, ఈ సింబసిస్లో టెక్నాలజీని బాగా వాడతారు. ఇక్కడ బ్లెండెడ్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. బ్లెండెడ్ సిస్టమ్తో పాటు విర్చువల్ క్లాస్ రూమ్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. బ్లెండెడ్ సిస్టమ్ అంటే ఏమీ లేదు, సో హైబ్రిడ్ సిస్టమ్ అంటాం దీన్ని. అంటే ఏంటంటే, సో కరస్పాండెన్స్ అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషనే, కానీ వీక్లీ వన్స్ ఖచ్చితంగా క్లాసులకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో అసైన్మెంట్స్ రాయాలి, ప్రాజెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా ఇది పూర్తిగా కరస్పాండెన్స్, పూర్తిగా డిస్టెన్స్ కాదు, పూర్తిగా రెగ్యులర్ కాదు, రెండు కలిపినటువంటి విధానం. దీన్నే మనం హైబ్రిడ్ అంటాం, దీన్నే బ్లెండెడ్ సిస్టమ్ అని కూడా అంటాం. ఇది సింబసిస్ కూడా చాలా బాగుంటుంది. ఇక మూడోది సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ సిక్కిం. ఇది నార్త్ ఇండియాలో ఉంది, ఇది సిక్కింలో లొకేట్ అయి ఉంది. సో ఇది కూడా ఒక మోస్ట్ పాపులర్ యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ ఫర్ ఆఫరింగ్ ఎడ్యుకేషన్ ఇన్ కరస్పాండెన్స్ సిస్టమ్. ఓకే, ఇక నాలుగోది చూద్దాం. చూడండి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్, ఐఎంటీ అంటాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ. ఇది ఎక్కడ ఉందంటే ఘాజియాబాద్, ఉత్తరప్రదేశ్లో ఉంది. సో మనం ఎంబీఏ కానీ, అంటే మేనేజ్మెంట్ అంటే ఎంబీఏ కానీ, బీబీఏ కానీ, మేనేజ్మెంట్లో డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఆఫీస్ మేనేజ్మెంట్, ఇలాంటి మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సులు ఏమైనా చేయాలి అంటే అది డిప్లొమా కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ, సో అప్పుడు ఈ ఐఎంటీ ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే ఐఎంటీ అంటేనే సో మేనేజ్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్. ఐఎంటీ అంటేనే మేనేజ్మెంట్ కోర్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటప్పుడు ఇక్కడ మనకున్నటువంటి చాయిస్లో మీరు బీబీఏ కానీ, ఎంబీఏ కానీ, ఇక లేకపోతే డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, డిఫరెంట్ డిప్లొమాస్ ఉన్నాయి మేనేజ్మెంట్లో, అవి చెయ్యాలనుకున్నప్పుడు ఈ ఐఎంటీ ద బెస్ట్ సోర్స్. అయితే ఇక్కడ ఏంటంటే ఫీజు, ఇప్పుడు మనం లిస్ట్ అవుట్ చేసినటువంటి ఫస్ట్ 2 ఇన్స్టిట్యూట్స్ కన్నా ఇక్కడ ఫీజు అనేది ఎక్కువగా ఉంటుంది. రెండోది, ఇక మెటీరియల్ మనకి ఇంగ్లీష్ మీడియంలోనే మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో ఎంబీఏ, బీబీఏ చేసే వాళ్ళకి ద బెస్ట్ వే ఈజ్ ఐఎంటీ. ఆ తర్వాత నెంబర్ 5లో మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్. ఇది ఫస్ట్ టాప్ లిస్ట్, అంటే టాప్ 5లో 5th ప్లేస్లో ఉంది. సో ఇది కూడా మనకి దగ్గరగా ఉన్న, మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకి మనకి దగ్గరగా ఉన్నటువంటి ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే అంబేద్కర్ యూనివర్సిటీ. సో ఇక్కడ కూడా ట్రెడిషనల్ కోర్సెస్ నుంచి మేనేజ్మెంట్ కోర్సెస్ వరకు, సైన్స్ ట్రెడిషనల్ కోర్సెస్ అయినటువంటి బీకామ్, ఎంకామ్, అలాగే సైన్స్ కోర్సు అయినటువంటి బీఎస్సీ, ఎంఎస్సి, మేనేజ్మెంట్ కోర్సు అయినటువంటి బీబీఏ, ఎంబీఏ, ఇలా అన్ని కోర్సుల్ని కూడా ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. ఇది మనకి దగ్గరగా ఉన్నటువంటి ఒక మంచి ఇన్స్టిట్యూట్. సో ఈ టాప్ 5లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ ఇవి. ఇక ఇవి కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో
మన తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణలో కూడా టాప్ 3 ఇన్స్టిట్యూట్స్ని కరస్పాండెన్స్ ఎడ్యుకేషన్ లేక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ని ఆఫర్ చేస్తున్నటువంటి టాప్ 3 ఇన్స్టిట్యూట్స్ని నేను పిక్ చేశాను. అవి చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్, గుంటూరు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, హైదరాబాద్, తెలంగాణ. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఫ్రెండ్స్, ఈ మూడే కాదు, మన తెలుగు రాష్ట్రాలు ఈ మూడే కాదు, ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు కూడా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని యూనివర్సిటీలు కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ని ఆఫర్ చేస్తున్నాయి. ఈ మూడు ద బెస్ట్. ఈ ఆర్డర్ ఏదైతే ఉందో ఆర్డర్ మే బీ చేంజ్, the order may be changed, but as per the information, these are the best 3 institutes which are offering distance education in Andhra Pradesh. ఈ మూడిటితో పాటు అంబేద్కర్ అనేది మనకి దగ్గరగా ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్. ఓకే, ఇవి ద బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ మనకి అంటే తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ద బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఆ తర్వాత నెక్స్ట్ మనం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో జాయిన్ అయ్యే ముందు, అంటే అది ఏ కోర్స్ అయినా జాయిన్ అవ్వండి, ఏ ఇన్స్టిట్యూట్లో అయినా జాయిన్ అవ్వండి, కానీ అతి ముఖ్యమైనటువంటి పార్ట్ ఏంటంటే కొన్ని విషయాల్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ని ఆఫర్ చేస్తున్నాయి చాలా ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేస్తున్నాయి. దాంట్లో 75% ఇన్స్టిట్యూట్స్ ఫేక్ ఇన్స్టిట్యూట్స్. అది ఫేకా జెన్యూనా అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. మనం జాయిన్ అయ్యే కోర్సు అలాగే మనం జాయిన్ అయ్యే ఇన్స్టిట్యూట్ ఫేకా జెన్యూనా అనేది తెలుసుకోవాలి. లేకపోతే మీరు ఫేక్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మీ టైం ప్లస్ మీ మనీ రెండు కూడా వృధా అవుతాయి. సో కాబట్టి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి పార్ట్ ఏంటంటే ఈ పార్ట్. కాబట్టి ఇది జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు జాయిన్ అయ్యేటటువంటి కోర్సు మరియు మీరు జాయిన్ అయ్యేటటువంటి ఇన్స్టిట్యూట్కి యూజీసీ, యూనివర్సిటీస్ ఆఫ్ గ్రాంట్స్ కమిషన్ యొక్క పర్మిషన్ లేక రికగ్నైజేషన్ ఉందా, అనుమతి ఉందా, ఇది ఒకటి చూసుకోవాలి. యూజీసీ రికగ్నైజర్స్ లేనటువంటి కోర్సుని కానీ యూజీసీ రికగ్నైజేషన్ లేని ఇన్స్టిట్యూట్లో కానీ ఖచ్చితంగా జాయిన్ కనుక అయినట్లయితే మీ టైం మనీ రెండు వేస్టే, మీకు వచ్చే సర్టిఫికేట్కి వాల్యూ 0. అంతేకాకుండా ఓకే, యూజీసీ అనుమతి అనేది ఉండాలి. ఇప్పుడు మనం చూసిన ఫస్ట్ 5 ఇన్స్టిట్యూట్, ఆ తర్వాత 3 ఇన్స్టిట్యూట్, ప్రతి దానికి కూడా యూజీసీ రికగ్నైజేషన్ అయితే ఉంది. సో దాంతోపాటుగా సాంప్రదాయ కోర్సులైనటువంటి బీకామ్, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఎస్సీ ఇవన్నిటికీ కూడా యూజీసీ యొక్క రికగ్నైజేషన్ అనేది అవసరం. దాంతోపాటుగా మనం టెక్నాలజీ కోర్సులైనటువంటి బీటెక్ లేక బీఈ, డిప్లొమోస్, మెకానికల్ డిప్లొమో, ఎలక్ట్రికల్ డిప్లొమో, ఎలక్ట్రానిక్ ఇలాంటి డిప్లొమోలు కానీ బీటెక్లు, బీఈ కానీ చెయ్యాలి, లేక ఎంటెక్, పిహెచ్డి ఇలాంటివి చెయ్యాలి అన్నప్పుడు యూజీసీ యొక్క రికగ్నైజేషన్తో పాటుగా ఏఐసిటిఈ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్, అఖిల భారత ఏఐసిటిఈ, ఈ ఏఐసిటిఈ యొక్క అనుమతి అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏఐసిటిఈ అనుమతి దేనికి కావాలి? ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఎంసీఏ చేయాలనుకుంటున్నారు. ఎంసీఏ అనేది టెక్నికల్ కోర్స్. ఈ ఎంసీఏ లేక బీటెక్ చేయాలనుకుంటున్నారు, బీటెక్ సివిల్ చేయాలంటే అది ఒక టెక్నికల్ కోర్స్. సో ఆ కోర్సుకి ఫస్ట్ యూజీసీ రికగ్నైజేషన్ ఉండాలి. దాంతోపాటుగా ఏఐసిటిఈ రికగ్నైజేషన్ కూడా ఉండాలి. అంటే టెక్నికల్ కోర్సులకి యూజీసీతో పాటు ఏఐసిటిఈ రికగ్నైజేషన్ కూడా ఉండాలి. దీంతో పాటుగా ఈ రెండు చాలా ముఖ్యం. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ చూడవలసిన పాయింట్ అంటే మీరు జాయిన్ అయ్యేటటువంటి కోర్సుకి స్టడీ సెంటర్స్ అందుబాటులోకి ఉన్నాయా లేవా. మీరు ఏ ఇన్స్టిట్యూట్లో అయితే జాయిన్ అవుతున్నారో ఆ ఇన్స్టిట్యూట్ యొక్క స్టడీ సెంటర్స్ మీకు అందుబాటులో ఉన్నాయా, వాళ్ళు ఒక క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్తో రూపొందించినటువంటి మెటీరియల్ క్వాలిటీ ఎలాగుంది. మెటీరియల్ క్వాలిటీ అనేది చాలా ముఖ్యం. ఆ తర్వాత ఆ ఇన్స్టిట్యూట్ ఎలాంటి ఎగ్జామ్స్ని ఎలా కండక్ట్ చేస్తుంది, జెన్యూన్గా కండక్ట్ చేస్తుందా లేక డబ్బులు ఇస్తే మేనేజ్ చేస్తారా, ఈ అన్నీ కూడా
మనం చూసుకోవాల్సిన విషయం అనమాట. అంటే ఈ ఫస్ట్ యూజీసీ, ఏఐసిటి యొక్క అనుమతితో పాటుగా మనం జాయిన్ అయ్యేటటువంటి ఇన్స్టిట్యూట్ యొక్క హిస్టరీ ఎలాగుందంటే జెన్యూనిటీ ఎలాగుంది, దాని స్టాండర్డ్స్ ఎలాగుంది, మెటీరియల్ ఎలాగుంటుంది. మనం చూసిన 5లో ఫస్ట్ ఇగ్నో కానీ, సింబసిస్ కానీ, తర్వాత సిక్కిం కానీ, ఆ తర్వాత ఐఎంటీ కానీ వాళ్ళ మెటీరియల్ చాలా చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మేనేజ్మెంట్ చూసామనుకోండి, ఐఎంటీ నెంబర్ 1. అలా కాకుండా ఎంసీఏ చేయాలనుకుంటున్నారనుకోండి, ఇగ్నో నెంబర్ 1. సో ఈ విధంగా ఈ ఫస్ట్ 5లో నేను ఏదైతే లిస్ట్ చేశానో దాంట్లో జాయిన్ అవ్వాలన్నప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా జాయిన్ అవ్వచ్చు. అయితే దాంతో పాటుగా మీకు దగ్గరలో ఆ ఇన్స్టిట్యూట్ యొక్క స్టడీ సెంటర్స్ ఉన్నాయా లేవా చూసుకోండి. ఆ తర్వాత దీంతో పాటుగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో రెగ్యులర్ కోర్సులకు మనం ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివేటప్పుడు బేసికల్లీగా మనకు ఒక క్వశ్చన్ అనేది వస్తూ ఉంటుంది. చాలామందికి ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది. సో ఈ కోర్సులు రెగ్యులర్ కోర్సులు సమానం కావు అనేటటువంటి ఒక అపోహ అనుకోండి, ఒక భ్రమ అనుకోండి, అలాంటి ఒక హైపోథిసిస్ అంటాం ఇంగ్లీష్లో, అది ఉంది. ఏంటంటే సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ రెగ్యులర్లో బీకామ్ చేసి సో కరస్పాండెన్స్ లేక డిస్టెన్స్ విధానంలో బీకామ్ చేస్తే 2 ఒకటి కావు అనేటటువంటి ఒక అపోహ ఉంది. దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్, యూజీసీ మీరు జాయిన్ అయ్యేటటువంటి కోర్సు, మీరు జాయిన్ అయ్యేటటువంటి ఇన్స్టిట్యూట్కి యూజీసీ, ఏఐసిటి యొక్క అనుమతి ఉన్నట్లయితే 2 డిగ్రీలు కూడా సమానమే. ఎలాంటి తారతమ్యత, డిఫరెన్షియేషన్ అనేది లేదు. ఇక ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఎలాంటి తారతమ్యత, ఎలాంటి డిఫరెన్స్ లేదు. మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివి ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలకి కూడా మీరు అర్హులే. స్టేట్ లెవెల్లో చూసినట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2, కానిస్టేబుల్, ఎస్ఐ ఇలాంటి అన్ని ఉద్యోగాలకి కూడా మీరు అర్హులే. ఎలాంటి డిఫరెన్షియేషన్ అనేది లేదు. అంటే అక్కడ కన్క్లూజన్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఎలాంటి డిఫరెన్షియేషన్ అనేది లేదు. ఇక ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కోసం చూసినప్పుడు అక్కడ మనకి డిఫరెన్షియేషన్ అనేది కనబడుతుంది. సో ఇక సాఫ్ట్వేర్లో కానీ, ఎంఎన్సి కంపెనీలో కానీ ఇలాంటి హై లెవెల్ కంపెనీస్లో ఉద్యోగాల కోసం చూసినప్పుడు అక్కడ రెగ్యులర్గా చదివినటువంటి సర్టిఫికేట్స్కి, రెగ్యులర్గా చదివినటువంటి విద్యార్థులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్లో చూసినట్లయితే సో ఒక ఎంసీఏ ఎగ్జాంపుల్గా తీసినట్లయితే ఎంసీఏ చదివినటువంటి ఒక అభ్యర్థి డిస్టెన్స్ విధానంలో ఎంసీఏ చేస్తే, రెగ్యులర్ విధానంలో ఎంసీఏ చేస్తే, రెగ్యులర్ విధానంలో చేసినటువంటి అభ్యర్థికే ఉద్యోగం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాఫ్ట్వేర్లో కానీ, ఎంఎన్సీలో కానీ, సో మేనేజ్మెంట్ కంపెనీస్లో కానీ ఈ అన్ని చోట్ల కూడా ప్రైవేట్ సెక్టార్లో రెగ్యులర్ చదివిన వాళ్ళకి అధిక ప్రాధాన్యత అనేది ఉంది. ఇది స్పష్టం, ఇది చాలా క్లియర్గా ఉంది. దీంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో అంటే మన ఉద్దేశం గవర్నమెంట్ ఉద్యోగాల కోసం అయితే దాంట్లో ఎలాంటి డిఫరెన్షియేషన్ లేదు. కానీ ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం పొందాలి అన్నప్పుడు ఈవెన్ మీరు చదివినటువంటి సర్టిఫికేట్కి, మీరు చదివినటువంటి కోర్స్కి, మీరు చదివినటువంటి ఇన్స్టిట్యూట్కి ఈ యూజీసీతో పాటుగా ఏఐసిటి యొక్క అనుమతులు ఉన్నప్పుడు కూడా, రికగ్నైజేషన్స్ ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ కంపెనీస్ లేక ప్రైవేట్ సెక్టర్స్ రెగ్యులర్గా చదివిన వాళ్ళకే ఆఫర్ చేస్తున్నాయి. సో కాబట్టి ఆ తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. టీచింగ్ ఫ్యాకల్టీగా అంటే ఎంటెక్, మీరు కరస్పాండెన్స్ లేక డిస్టెన్స్ విధానంలో ఎంటెక్ చేసి రెగ్యులర్గా ఎంటెక్ చేసినప్పుడు ఈ ఇంజనీరింగ్ కాలేజీలు ఏమైతే ఉన్నాయో ఆ ఇంజనీరింగ్ కాలేజీలు సో డిస్టెన్స్ లేక కరస్పాండెన్స్లో చదివిన వాళ్ళకన్నా రెగ్యులర్గా చదివిన వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాయి. ఇక పిహెచ్డి చేస్తే అది రెగ్యులర్గా చేసినా, కరస్పాండెన్స్గా చేసినా ప్రైవేట్ సెక్టార్లు కూడా పిహెచ్డి చేసిన వాళ్ళకి, రెగ్యులర్గా చదివిన వాళ్ళకి సమానమైనటువంటి ప్రాముఖ్యత ఇస్తున్నాయి. అంటే పిహెచ్డి అంటే రోజు క్లాసులకు వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి పిహెచ్డి విషయంలో మినహాయింపు అయితే ఉంది. సో ఇది అంటే ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం పొందాలి అన్నప్పుడు
ఒకటికి 2 సార్లు మీరు ఆలోచించవలసి ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ఒక ఒక ఆప్షన్ ఉంది. మీరు ఆల్రెడీ ఎంబీఏ చేసేసారు, లేక మీరు ఆల్రెడీ బీబీఏ చేశారు, లేకపోతే ఏదో ఒక డిగ్రీ చేశారు. ఒక కంపెనీలో, ఒక ప్రైవేట్ సెక్టార్ కంపెనీలో మంచి పొజిషన్‌లో ఉన్నారు. మీరు ఆ కంపెనీలో ఫర్దర్ గ్రోత్ కోసం, ఆ కంపెనీలో ఫర్దర్ గ్రోత్ కోసం అలాంటప్పుడు ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో సో ఏ ఐఎంటీ నుంచి కానీ, ఏ సింబసిస్ నుంచి కానీ, ఏ ఇగ్నో నుంచి కానీ ఎంబీఏ లేక ఫర్దర్ డిప్లొమాలు చేస్తే ఎలాంటి ఇది ఉండదు. సో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. అలా కాకుండా మీరు ఇప్పుడు ఎంబీఏ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివి ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టర్లో రెగ్యులర్గా చదివిన వాళ్ళకే ప్రాముఖ్యత ఇస్తారు. ఈవెన్ దో ఇఫ్ యూ హ్యావ్ ద ఇన్ డెప్త్ నాలెడ్జ్, ఇది అయితే స్పష్టంగా మనకి కనపడుతుంది. ఫ్రెండ్స్, ఇది డిస్టెన్స్ ఎడ్యుకేషన్. అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో చదివిన సర్టిఫికేట్కి విలువ ఉందా అంటే ఖచ్చితంగా విలువ ఉంది. కానీ గవర్నమెంట్ సెక్టార్లో ఎలాంటి డిఫరెన్షియేషన్ లేదు. ప్రైవేట్ సెక్టార్లో ఇలాగుంది. సో ఫ్రెండ్స్, ఏ టు జెడ్ అబౌట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఏ కంప్లీట్ రిఫరెన్స్ గైడ్ అబౌట్ ద డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నేను కవర్ చేశాను. ఇంకేమైనా మిగిలి ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా ఈ ఛానల్ని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ గ్రేట్ ఫ్యూచర్ హెడ్ ఆఫ్ యూ.